మరి పార్టీలు ఏం మాట్లాడిండే రేవంత్ రెడ్డి? ఈ తెలంగాణ రాష్ట్రం అంటే ఇక గజ్వేలైనా అని తిట్టలేదా మనం? అన్ని గజ్వేలకైనా అని రేవంత్ రెడ్డి మన మీద ఆడిపోసుకోలేదా? మరి ఇవాళ గజ్వేల్ను కళ్ళల్లో పెట్టుకొని గజ్వేల్ మీద ఈర్షపడ్డటువంటి ఈ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేయాలని నేను అడుగుతా ఉన్నాను. మన కేసీఆర్ సార్ 150 కోట్లు ఇచ్చిండు మనకు. ఏది రోడ్ల కోసం, గ్రామాల్లో కమ్యూనిటీ హాళ్ల కోసం, వివిధ ఫంక్షన్ హాళ్ల కోసం 150 కోట్ల డబ్బులు ఇస్తే కొత్తగా వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ ఒకటే జీవోల మన గజ్వేల్లో 150 కోట్ల రూపాయల పన్నులు రద్దు చేసింది. అంటే మన నోట్ల మట్టి కొట్టిన ఈ కాంగ్రెస్ కు మనం ఈ గజ్వేల్ గడ్డ మీద ఎవరైనా ఓటేస్తారా అని నేను అడుగుతా ఉన్నా. నువ్వు నిజంగా బుద్ధిమంతుడు అయితే ఇంకా 300 కోట్లు ఎక్కువ మా గజ్వేల్కు. నేను కేసీఆర్ కంటే ఎక్కువ పైసలు తెచ్చినా నాకు ఓటేయమని అడుగు. వచ్చిన పైసల్ని జరుగుతున్న పనులను సగంలో ఉన్న పనిని ఎవడన్నా క్యాన్సిల్ చేస్తాడా? అంటే మన నోట్లో మట్టి కొట్టిన కాంగ్రెస్ కు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఓటుతో గుణపాఠం చెప్పాలని చెప్పి నేను కార్యకర్తల్ని కోరుతా ఉన్నా. మీ గ్రామాల్లో చర్చ పెట్టండి. ఇవాళ మీ ఊర్లో ఫంక్షన్ హాల్ క్యాన్సిల్ అయింది, మీ ఊర్లో రోడ్ క్యాన్సిల్ అయింది, మీ ఊర్లో ముదిరాజ్ సంఘం బిల్డింగ్ ఇస్తే క్యాన్సిల్ చేసింది కాంగ్రెస్ వాళ్ళు. ఈ ముచ్చట్లన్నీ మనం అన్ని ఊర్లలో చెప్పి ఇగో ఈ కాంగ్రెస్ వాళ్ళు ఆనాడు కేసీఆర్ మనకు మంచిగా చేస్తుంటే అడ్డం పడ్డరు. మీకు యూనివర్సిటీయా, మీకు రింగ్ రోడా, మీకు కాలేజీలా అని మనం ఇది ఏడ్చింది. ఇవాళనేమో మన పనులు రద్దు చేస్తున్నారు. నిజంగా జరగలేదా? గజ్వేల్ ఎంత మంచి ఆసుపత్రి వచ్చింది, తూప్రాన్లో ఎంత మంచి ఆసుపత్రి వచ్చింది, గజ్వేల్ రింగ్ రోడ్ ఎంత అద్భుతంగా వచ్చింది, గజ్వేల్కు రైలు ఎట్లొచ్చింది. కేసీఆర్ లేకపోతే రైలు వచ్చినా గజ్వేల్కు? దయచేసి మీరు ఆలోచన చేయండి. మన గజ్వేల్ను ఒక 20 ఏళ్ల ముందుకు తీసుకుపోయింది కేసీఆర్. త్రాగునీరు ఇచ్చిండు, సాగునీరు ఇచ్చిండు, గజ్వేల్ గౌరవాన్ని ఆకాశం అంతా ఎత్తున పెట్టిండు. అందువల్ల మనం కార్యకర్తలం దయచేసి ఈ ఎన్నికల్లో కూడా మన సత్తా మనం చాటాల్సినటువంటి అవసరం ఉంది. ఎవడో ఏదో మాట్లాడతారు, కానీ ఈ కాంగ్రెస్ వాళ్ళని చేస్తారా? ఇవాళ ఇక్కడున్న కాంగ్రెస్ వాళ్ళు మా ప్రతాపన్న చెప్పిండు, ఆడ ఏం దొరుకుతాయని అన్ని కళ్ళేలు పెట్టుడు, ఎవరి మీద కేసు పెట్టుడు, ఎవరిని తిప్పల పెట్టుడు, ఏ లేఅవుట్లో ఏలు పెట్టుడు, ఏడ ఏం వసూలు చేసుడు తప్ప ప్రజలకేం చేద్దామనే ఆలోచన ఉన్నదా? ఈ 4 నెలల్లో ఎక్కడన్నా గజ్వేల్కి ఒక్క మంచి పని జరిగిందా? ఒక్క పనన్నా జరిగిందా? దయచేసి మీరు ఆలోచన చేయండి. ఏం చెప్పింది అప్పుడు? 100 రోజుల్లో ఇన్ని పనులు చేస్తా అని చెప్పింది. బాండ్ పేపర్లు రాసిచ్చిండ్రు. 2 లక్షల రుణమాఫీ డిసెంబర్ 9 తారీఖు నాడే చేస్తా అన్నాడు. అన్నాడా లేదా? ఒకసారి చూడుండ్రా వీడియో, రుణమాఫీ వీడియో వేయిస్తాం. అందరూ నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఎమ్మడే బ్యాంకు పోయి 2 లక్షలు తెచ్చుకోండి. జనవరిలో డిసెంబర్ 9 నాడు నేను రాగానే మాఫీ చేస్తా. ఇవాళ చంద్రశేఖరరావు ఏమనుకుంటున్నా అంటే రుణమాఫీ చేసిన ఓట్లు నాకు పట్టాయని. నేనేం చెప్తున్నా అంటే రుణమాఫీ అయిన వాళ్ళు అందరూ ఎంబడి పోయి మళ్ళీ 2 లక్షల రుణం తెచ్చుకొని డిసెంబర్ 9 నాడు నేను అవి మాఫీ చేస్తా. కాబట్టి రైతులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా. అయినా అదే 2 లక్షల రుణమాఫీ అయిందా? ఇవ ఊర్లలో గదే చెప్పురి. 2 లక్షల రుణమాఫీ అయిన వాళ్ళు కాంగ్రెస్ కోటైంది, కానోళ్ళందరూ కారు గుర్తుకోటైంది. ఇక పుల్లా కదా ఊరికేందుకు? ఈ వీడియో మీ ఫోన్లలో పంపుతా, అది చూపిరి. అరే మీరు ఏమన్నాడు? 2 లక్షలు చేస్తా 9 తారీఖు అన్నాడు, చేయలేదు కదా. మరి ఇప్పుడు గట్టిగా బుద్ధి చెప్పాలని చెప్పాలి. నెక్స్ట్ ఇంకోటి చూడు. అత్యధికంగా రైతులు పండిస్తున్న పంట వరి ధాన్యం. ఇవాళ వరికి కనీస మద్దతు ధర 1960 రూపాయలు ఉంది. కానీ కేసీఆర్ చేతిలో రైతులు మోసానికి గురై ఇవాళ దళారులు, మిల్లర్లు 1200కు 1400 కొడుతుండ్రు. కాబట్టి 1960 రూపాయలు ఉన్న వరి కనీస మద్దతు ధరకు మించి 2500తో ఓట్లు కొనే బాధ్యత. ఏమన్నాడే? ఇప్పుడు యాసంగి వడ్లు వచ్చినాయా? ఇప్పుడు ఇక వారం అయితే షురు అవుతాయి కదా. అప్పుడు ఎంత మంచిగా చెప్పారంటే వానకాలం అప్పుడు డిసెంబర్లో ఎలక్షన్ అవుతుండే, వడ్లు అమ్ముకోకు రాపుర్రి, ఇక మేము వస్తున్నాం రాగానే బోనస్ ఇస్తామన్నాడు. వానకాలం ఎగబెట్టిండు. ఇప్పుడు యాసంగి వడ్లు వచ్చినాయి. ఈ కాంగ్రెస్ పుణ్యమా అని కొన్ని అయితే ఎండైపోయినాయి. ఆ పండుగ వడ్ల కన్నా మరి ఇలా 500 బోనస్ ఇవ్వాలన్నా వద్దా? ఇప్పుడు మన ఊర్లలో పంచాయతీ పెట్టద్దా? ఇక ఈ వీడియో పెట్టాలి. అదే కాంగ్రెస్ వాళ్ళను మక్కలకు 500 అన్నారు, వడ్లకు 500 అన్నారు.
మరి 500 బోనస్ ఇచ్చినాకనే ఈ కాంగ్రెస్ తోటి ఎలక్షన్లో ఓటు అడగాలనేటువంటి చర్చ మనం పెట్టాలన్నా వద్దా? పెట్టద్దా మనం? ఎంత మంచిగా చెప్పిండు, 500 ఇచ్చి తీర్థమన్నట్టు. ఇంకా వీళ్ళు ఒక మాట అందరు, వీళ్ళని నమ్మలే అప్పుడు మొదట్లో. ఈ కాంగ్రెస్ వాళ్ళు స్పీచ్లలో చెప్తే వీళ్ళు అంగలు గిట్లే చెప్తారనుకున్నారు జనం. నమ్మకపోతే ఏం చేసిరిగా, బాండ్ పేపర్ రాసిరిగా. బాండ్ పేపర్ చేసి నోటరీ చేసి ఇంటింటికి పోయి బాండ్ పేపర్ ఇస్తున్నాం, నమ్ముర్రి అన్నారు. అట్లా కూడా జనం డౌటే పడ్డారు. ఇక ఇది సోనియా గాంధీ మాట, ఇది రాహుల్ గాంధీ మాట, ఇది మా ఏఐసిసి జిమ్మెదారు అని కూడా నడిచింది. ఇంకా కొద్దిగా ముందుకు పోయి ఇంకా నమ్మతలేదు జనమని మొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే ఈ 6 గ్యారంటీలకు చట్టబద్ధత చేస్తాము అన్నారు. తెచ్చినారే? 3 అసెంబ్లీ మీటింగ్లు అయినా చట్టబద్ధత లేదు, గ్యారంటీల్లో ఒక్కటి అమలైంది లేదు. నెక్స్ట్ చూడుంటున్నాం, బెల్ట్ షాపులలో ఇస్తున్నాడు. అవునా? అందుకే మా అక్కల కష్టాలు చూసి నగదు మా అక్క దగ్గర ఉంటే పిల్లల చదువులు, ఇంటి ఖర్చులు, పండుగ పూట చుట్టం వస్తే ఇంత మంచి చెడ్డ చూడడానికి ఉంటుంది. అందుకే ప్రతి నెల 1వ తారీఖు నాడు ప్రభుత్వ ఉద్యోగికి జీతం వచ్చినట్టుగా ప్రతి నెల 1వ తారీఖు నాడు ఆడబిడ్డల ఖాతాలో 2500 రూపాయలు ప్రతి నెల ఆడబిడ్డల ఖాతాలో ఇవ్వాలని ఏమన్నాడు? డిసెంబర్కే ప్రతి ఆడబిడ్డ ఖాతాలో 2500 వేస్తాను. ఇవన్నీ మన కేసీఆర్ ఏమో నిజాయితీగా చేసిందే చెప్పింది చేసింది. వీళ్ళది ఎట్టుందంటే ఓడదాటదాకా ఓడమల్లప్ప, ఓడదాటాక బోడమల్లప్ప. ఏమన్నా కానీ 100 అబద్ధాలు ఆడాలే కురిసెక్కాలనుకున్నారు. ఇప్పుడు ఒక్కొక్క అక్కకు చెల్లెకు 18 ఏళ్ళు నిండిన ప్రతి మహిళకు 2500 ఇస్తాము అని అన్నారు. 4 నెలలు వచ్చినాయా ఎవరికన్నా? మీ ఇంట్లో మన కుటుంబ సభ్యులకు ఎవరికైనా వచ్చినాయా? అంటే మరి 4 నెలలు అంటే నెలకు 2500 ఇంటూ